హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు సింపుల్గా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు కొంచెం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఇంకా టొమాటోస్ కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఒక 300 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. దానికి నాకు 3 ఆనియన్స్ 2 టొమాటోస్ పట్టాయి. ఆనియన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఆనియన్స్ అండ్ టొమాటోస్ కొంచెం మెత్తగా అయ్యాక కొంచెం చల్లార్చుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడే నేను అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ కర్రీ బేస్ అనేది పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పన్నీర్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. దీని ప్రిపరేషన్ వీడియో కావాలంటే కింద అటాచ్ చేస్తాను, చూడండి. సో నేను దీన్ని లైట్గా షాలో ఫ్రై చేసుకున్నాక మనకు ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని మళ్ళీ లైట్గా ఆయిల్, ఒక 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసుకొని, మిర్చి చాప్ చేసుకొని వేసుకొని లైట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న కర్రీ బేస్ ఏదైతే ఉందో అది వేసుకొని దాన్ని మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను వేసింది కొంచెం నీరుగా పచ్చిగా అనిపిస్తుంది కదా, మనం మగ్గించుకుంటే ఏంటంటే మంచి కర్రీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. కొంచెం దగ్గర పడేదాకా అన్నట్టుగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు చూసినా కదా, ఇంకా ఇది వాటర్ రిలీజ్ అయ్యే స్టేజ్లో ఉంది. ఈ స్టేజ్లో నేను ఒక 20-25 గ్రామ్స్ ఆఫ్ క్యాష్యూ ఆల్రెడీ నానబెట్టుకున్నది మిక్సీ చేసి పేస్ట్ లాగా వేస్తాను. ప్రియర్ టు దట్ ఇప్పుడు చూపిస్తున్నట్టు కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కర్రీకి ఒక మంచి మిక్స్ ఇవ్వాలి. ఇవన్నీ వేసుకున్నాక మనం కొంచెం పన్నీర్ మసాలా కూడా వేసుకోవాలి, ఆర్ మన గరం మసాలా అయినా కూడా బాగుంటుంది. సో కొంచెం మిక్స్ చేసుకున్నాక కొంచెం పన్నీర్ మసాలా యాడ్ చేస్తున్నాను నేను, కొంచెమే పడుతుంది. యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కర్రీ మీకు ఆల్రెడీ మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఇందాక చెప్పా కదా, క్యాష్యూస్ మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ వేసుకుంటానని. సో ఇప్పుడు నేను ఇది యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల మన కర్రీ కన్సిస్టెన్సీ అనేది చాలా క్రీమీగా ఉంటుంది. మనం తింటున్నప్పుడు కానీ మంచి ఫ్లేవర్డ్ రైస్ కానీ చపాతీస్లో కానీ చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ క్యాష్యూ పలుకులు లైట్గా అలా తగులుతూ ఉన్నా కూడా మనకి మంచిగా అనిపిస్తుంది కదా తింటున్నప్పుడు. సో ఈ స్టేజ్లో నేను ఫ్రై చేసుకున్న పన్నీర్ అంతా యాడ్ చేసేసి కర్రీని కొంచెం సేపు ఉడకనిస్తాను. కొంచెం ఇది ఈ ముక్కలకు కర్రీ అంతా పట్టేలాగా ఉడకనిచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ and subscribe to our channel.